పీరియడ్ స్టార్ గారు ఆడ ఏమన్నాడు అంటే మా అమ్మకు వస్తే మా అక్కకు వస్తే అలా పెయిన్ చూసినా అది అని చెప్పేసి వాడు ఒక వీడియో పెడితే ఒక అమ్మాయి ఏం చేసిందంటే ఇవన్నీ మంచిగానే ఉన్నాయి అక్క నువ్వు అయినా ఆ పీరియడ్ అని చెప్పేసి నువ్వు డేట్ అయినా అక్క అని చెప్పేసి ఆమె కామెంట్ చేసింది. చాలా నవ్వుకొని ఆ కామెంట్ ఏం చేసినంటే ఆ వీడియో డౌన్లోడ్ చేసి ఆ కామెంట్ పైన పెట్టిన ఇక అంతే. కానీ వాడిని ట్రోల్ చేయలేదు ఇప్పటి వరకు. పీరియడ్స్ పెయిన్స్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్న కథనే అది. ఒక్కసారి చెప్తే మంచిగా ఉంటుంది, 2 సార్లు చెప్తే మంచిగా ఉంటుంది. వీడికి పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా దాని గురించే మాట్లాడితే ఏం చెప్పాలి, ఏమని అంటాను చెప్పు, మనకన్నా సిగ్గుండాలిగా. వాడి వృత్తేమో మరి. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో అదే ఉంటుంది. అలా బాధ చూసినా అలా భరించుకోవడం చూసినా అంటే ఏ కన్న తల్లైనా ఏ చెల్లెనైనా చెప్తుందా అన్న నేను ఈరోజు పీరియడ్లు ఉన్నా అని చెప్పుకుంటారు ఎవడన్నా? ఈయనకి ఎట్లా తెలిసింది? నీకు ఎట్లా తెలిసినట్టు? నేను ఆ బాధ చూసినా అని అంటుండు. భార్య అయితే చెప్పుకోగలుగుతుంది, ఒక మాట అర్థం చేసుకో, భార్య అయితే చెప్పుకోగలుగుతుంది. తల్లి చెప్తుందా అయినా నేను పలానా కథలు ఉన్నా పోయి అవి తీసుకురాపో అని? చెల్లె చెప్పుకోగలుగుతుందా? వాడు మాట్లాడిన మాట తప్పు కదా అది. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది, ప్రతి ఒక్కరి దేవుడు సృష్టించిన సృష్టి, దానికి ఓడేం చేయలేడు. ఆడపిల్ల కొట్టిన ప్రతి ఒక్కరు అది అనుభవించవలసిందే. అదే పెళ్లి అయిన వాళ్ళకి, కొంతమంది పెళ్లి కాని పిల్లలకు తెలుస్తుంది, పెళ్లి అయిన వాళ్ళకి తెలుస్తుంది. వాడు వాళ్ళ ఇంట్లో మెన్షన్ చేసిండు కాబట్టి అది ఆ పిల్ల అక్క నువ్వు అయినవా డేట్ అయినవా అన్నందుకు దాన్ని కామెంట్ హైలైట్ చేసి ఆ వీడియో పెట్టిన, అంతే తప్ప నేను వాడు ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటాడు కాబట్టి నేను లైట్ వాంతో మనకెందుకు అని పెట్టలే.